అనకాపల్లిలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు, రహదారులపై సురక్షిత ప్రయాణం, సడక్ సురక్ష అభియాన్ ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ, ఇలాంటి రోడ్డు భద్రతపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, అలా చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రతి ఒక్క రోజులో 473 మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారని, ప్రతి 3 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారని, ఇటువంటి దుస్థితికి కారణం మనమే అని, మన అజాగ్రత్త వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయని, ప్రతి స్కూల్స్ లో, కాలేజెస్ లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే ఎవరు అజాగ్రత్తగా ఉండకుండా ఉంటారని సూచించారు. 177 మంది చనిపోయారు. ఒక్క రోజులో 473 మంది చనిపోతున్నారు రోడ్డు యాక్సిడెంట్స్తో. ప్రతి 3 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారు. ఇటువంటి దుస్థితి కారణం మనమే, పై వాళ్ళు ఎవరో కాదు. మన జాగ్రత్త లేకపోవడం వల్ల, మన అజాగ్రత్త వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తొందరగా వెళ్ళాలని హై స్పీడ్ వెళ్ళడం, తాగి డ్రైవ్ చేయటం, హెల్మెట్ లేకుండా చేయటం, ఇవన్నిటి వల్ల మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లు వాడటం, ఇవన్నీ కూడా మన చిన్న సర్దుబాట్లు చేసుకుంటే, చిన్న శ్రద్ధ తీసుకుంటే అటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఇన్ని లక్షల మంది చనిపోయే అవకాశం ఉండదు. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా అపీల్ ఏంటంటే, తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, తాగి డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ చూసి డ్రైవ్ చేసే కార్యక్రమం చేయొద్దు అనేసి అందరినీ కూడా వినవి చేసుకుంటూ, పిల్లలందరికీ ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఇటువంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్ అది పిల్లలకు పెడితే నెక్స్ట్ జనరేషన్ సరిపడగా వాళ్ళందరూ కూడా తెలియపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ లేకుండానే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క పౌరుల తాలూకా బాధ్యతగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.